ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా ఇంట్లోకి చేరి ఉన్నామని నమ్ముతున్నాం. మరి ఎంతో బాధాకరమైనటువంటి న్యూస్ విన్నాం కదా. ప్రవీణ్ పగడాల గారు ఆయన ఇంకా ఈ లోకంలో లేరు. అయితే అది న్యాచురల్గా సంభవించి ఉంటే అది వేరే విషయం, కానీ ఒక భయంకరమైన యాక్సిడెంట్, అది కూడా అది అనుమానాస్పదంగా ఉంది అంటే చాలా మంది అనుమానిస్తున్నట్లు అది హత్య అయినట్లయితే మరి ఈ లోకంలో క్రైస్తవులకు ఏమాత్రము భద్రత ఉన్నది మనము గమనించాలి. ఈ లోకంలో భద్రత లేదు. మన దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనము ఎంతో భారంగా మనం ప్రార్థించాలి. క్రైస్తవులందరి కొరకు, ముఖ్యంగా దైవ సేవకుల కొరకు ఎంతో ధైర్యంగా బోధించే వారి కొరకు మనం ఎంతగానో ప్రార్థించాలి. వారు తమ వాయిస్ వినిపిస్తుండగా, దేవుని యొక్క వాక్యం వినిపిస్తుండగా, నిజమే దేవుడు చెప్పాడు ముందుగానే, నన్ను ప్రచురించడం వల్ల మీరు హింసలు ఎదుర్కొంటారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని. నిజంగానే ఎంత ద్వేషం నింపుకొని ఉన్నారో ఈ పరిస్థితిని, ఈ యొక్క సంఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతోమందిని మరి ఎన్నో విషయాలు బయటకు రావడం లేదు, వెలుగులోనికి రావడం లేదు. కానీ భయంకరమైన పరిస్థితులు మరి క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు. మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. మనము ఎక్కడున్నా కూడా ప్రార్థనలో అయితే మనం తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ దినము దేవుడు మనకైతే ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఎవరిని అంటే నీతిమంతులను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్షిస్తాడు. మరి రక్షిస్తాడు. మరి ఇదేం జరిగిందండి, ఇలా జరిగిందే అంటారేమో. అవును, కానీ దేవుడు రక్షిస్తాడు అంటే మన యొక్క ఆత్మీయంగా మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా రక్షణలోనే ఉంటుంది. మనం ఈలోక భౌతికంగా ఒకవేళ ఇలాంటి శత్రువులను ఎదుర్కొని మరి ప్రభువైన యేసు స్వామికే తప్పలేదు. ప్రభువైన యేసు స్వామినే మరి అందరూ కలిసి మరి సిలువకు వేసి చంపేశారు కదా. మరి మానవులమైన మనం ఎంత మాత్రం అయితే మన యొక్క జీవము ఆయనలో భద్రంగా ఉన్నది, ఆయన చేతిలో భద్రంగా ఉన్నది. దాని గురించి మనం సంతోషించాలి. మరి నీతిమంతులను ఆయన రక్షిస్తాడు, శత్రువుల బారి నుంచి రక్షిస్తాడు అని రాయబడింది. అయితే శత్రువులు ఎవరో కాదు, సాతానే మనకు శత్రువు. మరి మనము భయంకరమైన శత్రువుల చేతులలో చిక్కినప్పుడు, అంటే శోధనలలో చిక్కుకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆ విషయంలో అయితే మనం ధైర్యంగా ఉండవచ్చు. ఈ లోకంలో మనం ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవచ్చు, ఎన్ని ఇక్కట్లైనా ఎదుర్కోవచ్చు, ఎన్ని హింసలైనా మనం ఎదుర్కోవచ్చు. ప్రాణాలు తీసేంతగా మరి ద్వేషం నింపుకొని ఉన్నటువంటి ప్రజల మధ్యన మనం నివసిస్తున్నాము. అయితే మనము ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. జ్యోతులలాగా, జ్యోతులు పట్టుకొని పరిగెత్తే వాళ్ళలాగా మనం ఉండాలి. మరి అలాంటి గొప్ప ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆ యొక్క గొప్ప దైవ శక్తిని మనము పొందుకొని ధైర్యంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించుడుగాక. ఈ రాత్రి మనమందరం కూడా నిద్రిస్తుండగా మరి దేవుని సన్నిధిలో మరణించినటువంటి, మృతి చెందినటువంటి ఆ ప్రవీణ్ పగడాల వారి కుటుంబము ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, ఎంత భయంకరమైన బాధలో వేదనలో ఉంటుందో వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మరి జరగనున్నటువంటి కార్యక్రమాలలో మరి ఏమి జరిగిందో అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మరి ఆ తర్వాత దాని విషయమై మనం ఆలోచించవచ్చు. కానీ ఏదేమైనా ఆ వ్యక్తి ఇంకా రారు కదా. మరి దేవుని సన్నిధిలో ఆయన చేరిపోయారు. ఒక హతసాక్షిగా స్టెఫెను ఏ విధంగా అయితే చనిపోయి మరి దేవుని సన్నిధికి చేరుకున్నాడో ఆ విధంగా ఆయన కూడా చేరుకొని ఉంటాడు. మరి రాళ్ళు వేసి కొట్టి చంపుతూ ఉంటే మరి స్టెఫెను ఎంతో సంతోషంగా మరి దేవుని సన్నిధిని, దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని చూశాడు దర్శనంలో. అంతటి గొప్ప ధన్యత పొందినటువంటి స్టెఫెన్ లాగా మరి ప్రవీణ్ పగడాల గారి విషయం మనకైతే ఏమీ తెలియదు, కానీ ఆయన యొక్క జీవితం అయితే, ఆయన యొక్క జీవము మరి ప్రభువైన యేసుక్రీస్తులో దాచబడి ఉన్నది. ఆయన క్షేమంగా దేవుని యేసుక్రీస్తు యొక్క చేతులలో ఉన్నాడు.
అది అందుని బట్టి మనము ఎంతగానో సంతోషిస్తాము. కానీ ఆయన ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. ఆ చేయవలసిందంతా కూడా అర్థాంతరంగా ఆగిపోయింది. మరి ఆ కుటుంబానికి దేవుడు ఆదరణనివ్వాలని, వారికి కావాల్సిన ఓదార్పునివ్వాలని, ధైర్యం ఇవ్వాలని, ఈ లోకంలో జీవించేటప్పుడు వారిని కూడా దేవుని యొక్క భద్రతలో దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి, మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు నీకు వందనములు. కానీ ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఆకస్మిక ప్రమాదములని, మరి అనేకమైన మరి అనుమానాస్పదమైనటువంటి వార్తలు కూడా మేము వింటుండగా, దేవా ప్రభా, నీ సన్నిధిలో నిద్రించినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన నీ సేవకుడుగా ఉండి ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు తండ్రి, అలాంటి సేవకుని తండ్రి నీ సన్నిధిలో మరి ఆయన నీ సన్నిధికి చేరుకున్నాడు. ప్రభా, నీకు వందనములు. అయితే జరిగినది ఏదైనా మేము ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. ఆ సిచ్యువేషన్ అంతటిని కూడా అందరూ క్రైస్తవులంతా ఎదుర్కోవాలి తండ్రి. అవును ప్రభా, మేము ఒకవేళ అక్కడ ఫిజికల్గా లేకపోయినా మేమందరం కూడా ప్రార్థనలో ఆ విషయాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి వారి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఎంత భయంకరమైన స్థితిని పొందుకున్నారు, ఎంత బాధాకరమైనటువంటి స్థితి. మా తండ్రి దేవా, మరి ఆ భార్య పిల్లలను ప్రభా మీరు ఆదరించండి. వారి తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ కూడా ఆదరించండి తండ్రి. ప్రభా, క్రైస్తవ లోకము ఎంతోమందో ప్రభా ఆయనను గురించి దుఃఖిస్తూ ఉంటుండగా ప్రభా అందరినీ ఆదరించండి, ఓదార్చండి. మా తండ్రి దేవా, ఎన్ని పరిస్థితులు మేము ఎదుర్కోవాలో ఈ లోకంలో, ముఖ్యంగా మా దేశంలో, మా రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా దేవా ప్రభా, మాకందరికీ కావాల్సిన సహనమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎదుర్కోవాల్సిన ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపించండి తండ్రి. నీవే తండ్రి మాతో ఉన్నావు, నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. మాకు మా నోటికి మా సమస్తమునకు కూడా మీరు ఆదరణగా, ధైర్యంగా, తోడుగా ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి నీ యొక్క సన్నిధి, కాపుదల మాకందరికీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి. మరి ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమందినైనా మరి ఆయన యొక్క మరణం గురించి దుఃఖిస్తున్నారో వారికి మీరు ఆదరణ అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని బట్టి కూడా నేను వేడుకుంటున్నాము. సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఎంతోమంది మరి ఉద్యోగాలు దొరికినందుకు, వివాహాలు కుదిరినందుకు సంతోషంగా ఉన్నారు. వారందరినీ బట్టి నీకు వందనాలు. మరి ప్రభా, మరి సంతానం కొరకు, మరి సంతానం కలిగిందని వార్త కన్సీవ్ అయినట్లుగా వార్త విని ఎంతోమంది సంతోషంగా ఉంటున్నారు. వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీ సన్నిధిలో మరి మా అందరినీ నీ చేతులలో పెడుతున్నాం తండ్రి ప్రభా. క్రైస్తవులుగా మరి మేము ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించండి. అవును తండ్రి, నీ యొక్క వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకొని మేము ఎల్లప్పుడూ ధైర్యంగా మరి ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. ప్రతి సమయమందును కూడా విజ్ఞాపన ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిర్భయంగా నీ వార్తను ప్రచురిస్తున్నటువంటి సేవకులందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి మా తండ్రి దేవా. ఎంతోమందినైనా వార్నింగ్స్ అందుకుంటున్నారు, అనేకుల నుంచి ప్రభా, ద్వేషుల నుంచి వార్నింగ్స్ అందుకుంటున్నారు. అలాంటి వాళ్ళను ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి మా తండ్రి దేవా. నీవు సమస్తమును నీ చేతులలో ఉంచుకొని ఉన్నావు, సమస్తం నీ ఆధీనంలో ఉన్నది తండ్రి. మా ప్రభా, నీవే సమస్తం జరిగిస్తున్నందుకే తండ్రి నీ పైన మేము ఆధారపడి ఉన్నాము. మమ్మల్ని కూడా సరిగ్గా నడిపించండి మా తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభానైనా. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి. ఎంతోమందినైనా మరి సర్జరీలు అయి కోలుకుంటుండగా వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరెవరైతేనైనా
మరి అనేక సమస్యలలో, బాధలలో, బంధకాలలో ఉన్నారు. వారిని తండ్రి విడుదలనిచ్చి వారికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా మరి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను సహాయం చేసి వారిని లేవనెత్తండి. కృంగుదలలోకి వెళ్లకుండా, డిప్రెషన్లోనికి వెళ్లకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఎంతమందినైనా నిరుద్యోగులుగా ఉన్నారో తండ్రి, వారికి ఉద్యోగాలు దయచేయండి. భయంకరమైన కృంగుదలలోకి వెళ్తున్నారు దేవా, వారికి సహాయం చేయండి. మా తండ్రి, వివాహములు కాలేదనేది కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. తగిన సమయంలో మీరు చేస్తారని నిరీక్షణతో ప్రతి ఒక్కరు కూడా నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా నీ యందు భక్తి విశ్వాసములతో నీవు తప్పకుండా చేస్తావనే విశ్వాసంతో ఉండడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా ప్రయాణములలో మమ్మల్ని క్షేమంగా కాపాడినట్లయినా నీకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు మహిమకరంగా చేసినందుకు వందనములు. మేము నాయన మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన ప్రతి స్కిల్ని అనుగ్రహించి తండ్రి మేము జయప్రదంగా ఈ దినాన్ని ముగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసినందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంకా మిగిలిన పరీక్షల కొరకు సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ మీ యొక్క తెలివిని, జ్ఞానంను అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి రాకపోకలను మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ సమస్తంలో నువ్వు చేస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి నాయన. నీ కాపుదల్లో వారిని భద్రంగా కాపాడండి. వారిపై నీ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి. ప్రభా మరి డ్రైవింగ్ చేస్తున్న వారికి అప్రమత్తత అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి మీరు కాపాడే దేవుడే అంటున్నారు నాయన. కాపాడమని, నిరంతరము నీ రాకపోకలందు కాపాడుతానని, తోడుగా ఉంటానని, మా ప్రాణంను కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా తండ్రి, అనేక మంది ఎంతమంది అయితే నిరాశ్రయులుగా, నిరాధారులుగా ఉంటూ ప్రభా ఆధారం లేకుండా ఎంతో దుఃఖంతో, వేదనతో ఆదరణలు నోచుకునేటువంటి వృద్ధులు, చిన్నారులు, మరి ఒంటరి మహిళలు, ఒంటరి స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారో వారందరికీ కూడా మీ యొక్క ఓదార్పును, ఆదరణను అనుగ్రహించమని, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి. రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడం తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చారు. నీ దూతలను మాకు కాపుదలగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలంన తండ్రి మేము చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మేము సిద్ధపడి ఉండగా మమ్మల్ని మీ యొక్క సిద్ధపాటుతో సరైనటువంటి రీతిలో మరి సఫలం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి నిద్రిస్తుండగా ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కలగకుండా కాపాడం తండ్రి. ముఖ్యంగా మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మంచి నిద్ర, రెస్ట్తో ఉదయకాలంలో సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి మరి ప్రవీణ్ పగడాల గారి ఆ కుటుంబ సభ్యులకు నాయన మీరు ఆదరణను అనుగ్రహించి, ఓదార్పును అనుగ్రహించి ప్రభా న్యాయం జరిగించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.